జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో 35 లక్షల పేద ప్రజలకు ఇప్పటికీ రేషన్ కార్డులు లేకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలకు నోచుకోకుండా పోతున్నారని న్యూ ఇండియా పార్టీ నాయకులు డాక్టర్ జేవిరాజు, వేముల అశోక్ అన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో మన ప్రభుత్వం విఫలం చెందడం జరుగుతుంది. అయితే ఈ అరకొర పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవి కొంతమందికే చెందడం జరుగుతుంది. ఎందు నిమిత్తమే అంటే మన రాష్ట్రంలో దాదాపు 35 లక్షల కొత్త కుటుంబాలు ఏర్పడి ఉన్నాయి. వారికి ఎలాంటి రేషన్ కార్డు కానీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ లేకపోవడం వలన వారు ఏ పథకానికి అర్హులు కావడం. కాబట్టి ఈరోజు న్యూ ఇండియా పార్టీ ప్రధాన డిమాండ్ ఏంటంటే అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ పలు విధాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా నిరాహార దీక్షలు, ర్యాలీలు, ఉద్యమాలు, ధర్నాలు ఇలా పలు రూపాల్లో ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు గత 11 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇష్యూ చేయలేదు. మరి ప్రతి సంవత్సరం కొత్తగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కొత్తగా కుటుంబాలు ఏర్పడుతూ ఉన్నాయి. పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడం, వారు ఇప్పటికీ 5-6 తరగతుల్లో కూడా వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది. మరి కొత్త కుటుంబాలు ఏర్పడి వాళ్ళు అర్హులైన వారు ప్రభుత్వ పథకాలకు నోచుకోకుండా ఈ విధంగా అశ్రద్ధకు గురైతే మరి ఈ ప్రభుత్వం మరి ఏమి చేస్తున్నట్టు అని చెప్పి న్యూ ఇండియా పార్టీ నిరసనల ద్వారా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. న్యూ ఇండియా పార్టీ గతంలో ప్రస్తుతం అమలవుతున్న కొన్ని పథకాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వాటిని సాధించడం జరిగింది. చిన్న జిల్లాలు అయితేనేమి, మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఉపాధి హామీ పథకం అయితేనేమి, ఇలా పలు రకాల గ్యాస్ పథకం అయితేనేమి, ఎన్నో ఉద్యమాల ద్వారా ప్రజలకు పలు పథకాలు రావడానికి కృషి చేయడం న్యూ ఇండియా పార్టీ. ఈరోజు ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. అట్టి సమస్యల మీద న్యూ ఇండియా పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నది, ప్రభుత్వంపై ప్రెషర్ పెడుతూనే ఉన్నది. ప్రస్తుతం ఈ యొక్క దాదాపు 35 లక్షల కుటుంబాలు అంటే రాష్ట్ర జనాభా 4 కోట్లు అయితే 1 కోటి మందికి ఈ ప్రభుత్వ పథకాలు వర్తించడం. మరి ఇంత పెద్ద లోపము మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రభుత్వ పక్షం నాయకులు కానీ స్పందించకపోవడం శోచనీయమని చెప్పి న్యూ ఇండియా పార్టీ ఈరోజు ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తేవడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే ఈ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసిన తర్వాత పలు పథకాలను అమలు చేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 35 లక్షలకు పైగా పేద ప్రజలకి రేషన్ కార్డులు లేక వాళ్ళ పిల్లలకైతేనేమి, వారికైతేనేమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలని వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ ఈ పెద్దపల్లి వేదికగా నేను చెప్పేది ఏంటంటే, ఈ రేషన్ అనేది ఈ భారతదేశ ప్రజల యొక్క హక్కు. ఆహారం అనేది, ఆ ఆహారం అందించాలంటే రేషన్ కార్డు కావాలి. ఇట్లా పలు పథకాలకి మీరు ప్రామాణికంగా రేషన్ కార్డులు పెట్టి ఇవాళ రేషన్ కార్డే ప్రజలకు లేకుండా చేసిళ్ళు. కాబట్టి ముందుగా రేషన్ కార్డుని ఇష్యూ చేసి ప్రజలకి ఈ ప్రభుత్వ సంక్షేమాలను అందించాలని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ కోరుతా ఉంది.